డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎవరికి చెప్తారు, దేని గురించి ఇది అంటే ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ మగవాళ్ళలో ఇది చేస్తాము అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. హలో అండి, నేను డాక్టర్ సుష్టుత, కర్నూలు ఫర్టిలిటీ సెంటర్. సో ఈ రోజు యాక్చువల్ గా మేమేమంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మగవాళ్ళలో ఒక 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపల వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అనమాట. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లో మామూలుగా వీర కణాలు మనం తీసుకున్నాక ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించాక దాంట్లో మేము డిఎన్ఏ ఎంతవరకు ఇంటిగ్రిటీ అనేది బాగుందా లేదా, ఆ జీన్ బాగానే ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి ఒక వాల్యూస్ అనేది ఉంటాయి అనమాట. <15, 15 to 20, more than 20. సో <15 అన్నప్పుడు ఒక వరకు మనం అది బాగుంది అని అనుకుంటాం. యాక్చువల్ గా వాల్యూ ఎక్కువ ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ కదా అని అనుకుంటారు. కాదు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేసినప్పుడు వాల్యూ తక్కువ ఉంటే వాళ్ళలో క్వాలిటీ అనే స్పర్మ్స్ బాగున్నాయి, తర్వాత జెనెటిక్ మ్యాటర్ కూడా చాలా బాగుంది, మనకు ఆ ఇంటిగ్రిటీ బాగా తెలుసుకోవచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ యాక్చువల్ గా ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే కొంతమందికి మోర్ దాన్ 20 ఉన్నప్పుడు వాళ్ళలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే యాక్చువల్ గా తక్కువ వచ్చేది నార్మల్ గా ఉండేది, ఎక్కువ ఉండేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే వాళ్ళకి బీపీ ఎక్కువ ఉన్నా, తర్వాత ఇంకా షుగర్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్, లేకపోతే వాళ్ళకి ఇంతకు ముందు లివర్ డిసీజెస్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు బాడీలో చేంజెస్ అనేది ఉంటాయి కదా. సో దాని ప్రకారంగానే మనకి క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వల్ల అనుకోండి ఒక 15 to 20 days అంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కొన్ని టాబ్లెట్లు యాంటీబయాటిక్స్ వేసుకున్నాక ఆ క్వాలిటీ అనేది తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ సెమెన్ అనాలిసిస్ మళ్ళీ రిపీట్ చేసి అప్పుడు చేసిన చోటనే మళ్ళీ రిపీట్ చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు కాబట్టి మనకి ఇది స్టడీ చేస్తారన్నమాట. సో ఇంతకు ముందు ఉన్న క్వాలిటీకి ఇప్పుడున్న క్వాలిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. డిఎన్ఏ ఒకవేళ స్పర్మ్స్ లో చేంజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే కనీసం ఒక 1.5 month టెస్ట్ చేయించుకున్నాక 1.5 నెల తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.